గ్రామీణ ప్రాంతాల్లో పీఎంపీ సేవలు అభినందనీయం. శ్రీకాకుళం జిల్లా జనసేన నాయకులు, ప్రముఖ గైనిక్ వైద్య నిపుణులు డాక్టర్ తానేటి శ్రీధర్ ఘనంగా కమ్యూనిటీ పారామెడికల్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 62వ వసంత వార్షికోత్సవ వేడుకలు. గ్రామీణ ప్రాంతాల్లో పీఎంపీలు అందిస్తున్న సేవలు అభినందనీయమని జనసేన నాయకులు, ప్రముఖ గైనిక్ వైద్య నిపుణులు డాక్టర్ తానేటి శ్రీధర్ అన్నారు. కమ్యూనిటీ పారామెడిక్స్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 62వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు స్థానిక తోటపాలెం రోడ్డు నందు తన్మయి కళ్యాణ మండపంలో జిల్లా అధ్యక్షులు వండ నరసింహన్న, కార్యదర్శి నక్క లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ తానేటి శ్రీధర్ మాట్లాడుతూ పీఎంపీలు పేద ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రథమ చికిత్స అందించటలో ప్రధాన భూమిక పోషిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ బుడుమూరు అన్నాజీతో పాటు అధిక సంఖ్యలో పీఎంపీలు, ఆర్ఎంపీలు పాల్గొన్నారు. ఇప్పుడే న్యూ జాయినింగ్ అయినటువంటి ఉంది కాబట్టి ఎవరు దగ్గరికి రాకండి. ముందు నాకు పేర్లు ఇచ్చారు, పేర్లు ఇచ్చిన వాళ్ళందరూ చూస్తాము. గైనికాలజీ లెజెండ్ అయినటువంటి డాక్టర్ తానేటి శ్రీధర్ గారికి అందరూ చెప్పండి. శ్రీకాకుళం జిల్లా ముఖ్యమైనటువంటి డాక్టర్ మురళీధర్ గారికి ఇప్పుడు అందిస్తున్నారు. ఈయన ఏర్పాటు చేసినటువంటి సింహయ్య గారికి అందరికీ తెలియజేస్తున్నా. మీరందరూ అక్షరాలు మనకి పట్టుకు పెట్టాలి. అలాగే మరి జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు ఉపసంపరిస్థితిగా తెలియజేస్తున్నా. మాస్టర్లైనటువంటి వారికి తీసుకున్నాం. అలాగే 62 సంవత్సరాల పాటు ఈ జిల్లా పీఎంపీ అసోసియేషన్ డాక్టర్ అభ్యర్థుల మీదుగా సత్కరించవలసిందిగా తెలియజేస్తున్నాం. నాగాలలో వ్యవస్థ ఎలాగైతే మన జిల్లాని అలాగే ఏం నాయుడు ఉసునాయుడు సింగపురం ఆయన కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ 60 సంవత్సరాలు అందరూ కూడా రెడీగా ఉండాలి. పేరు కూడా పిలుస్తాను. వచ్చి కాదు 62 సంవత్సరాలు 60 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న ప్రాక్టీషనర్స్ గురించి ఎవరైతే ఈ రోజు రిజిస్ట్రేషన్ పొందబోతున్నారో వాళ్ళ గురించి ఆలోచిస్తే వాళ్ళు యాక్చువల్ గా ప్రాక్టీస్ ఎలా స్టార్ట్ చేశారు, ఊళ్ళో ఫస్ట్ ఇంజక్షన్స్ మెడిసిన్స్ ఎలా ఇచ్చారు ఆలోచిస్తే వాళ్ళని ఈ రోజు మనం పెన్సిడేట్ చేయడమే కాకుండా వాళ్ళు ఏ ఊళ్ళో ప్రాక్టీస్ చేశారో ఆ ఊళ్ళో ఉన్న పెద్దలతో మాట్లాడితే అర్థమవుతుంది. వాళ్ళకి దేవుళ్ళ కంటే దేవుడితో సమానంగా చూసుకుంటున్నారు. అది ఆ రోజు ఎందుకు అంటే మా నాన్నగారు గవర్నమెంట్ హాస్పిటల్ ఫార్మసిస్ట్, ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ మెడికల్ ప్రాక్టీషనర్ అనుకోండి. మా నాన్నగారు కూడా కాబట్టి మా నాన్నగారు చనిపోయిన తర్వాత పిల్లొచ్చు కాక కానీ మా బాబురావు గారు, మా కాంపౌండర్ గారు అబ్బాయి చెప్పి నాకు ఉన్న రెస్పెక్ట్ కారణం మా నాన్న ఆ రోజుల్లో 1960s, 70s, 80s, 90s లో అంటే ఆ 30 years ఆల్మోస్ట్ సైకిల్ వేసుకొని ఈవెన్ పొలాలు పట్టుకుని కూడా రాత్రి 1 గంట 2 టైంలో లాంతర్లు పట్టుకొని వెళ్తే ఆ రోజు ఎన్నికొట్లు అడవి కొందరు ఇవన్నీ ఉంటున్నప్పుడు అక్కడ మనుషులు కర్రలు పట్టుకుని నడిచేవాళ్ళు కొందరు మధ్యలో. అలాంటి ఊళ్ళో కూడా వెళ్ళి మా నాన్న వైద్యం చేసేవాళ్ళు. ఈ రోజు ఇక్కడ 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఈ రోజు మళ్ళీ మా నాన్నని గుర్తు చేసుకుంటున్నానో ఆ 60 సంవత్సరాలు పైబడి మెడిటేషన్ ఒక ప్రాక్టీషనర్స్ గురించి మాట్లాడారు. రెస్పెక్ట్ కి ఈ రోజు మీరు ఇక్కడ ఉన్న ప్రాక్టీషనర్స్ చాలా మంది ఊళ్ళో మీరు సర్వీసెస్ అందిస్తున్నప్పటికీ కూడా 60 సంవత్సరాలు పైబడి ఉన్న మనుషుల తాలూకా నీతి నిజాయితీ, ఈ రోజు ఉన్నటువంటి నీతి నిజాయితీ, ఆ రోజు మీరు ప్రజలకు ఉన్నటువంటి అందుబాటు, ఈ రోజు ఉన్నటువంటి అందుబాటులో మిగతా విషయాల్లో తేడా ఉండొచ్చేమో కానీ ఆర్ఎంపీ పీఎంపీలకి ఆ రోజు ఎంత గౌరవం ఉందో ఈ రోజు అంతే గౌరవం ఉంది. అదే ఉంటున్నారు అంటే
మీరు గ్రామాల్లో ప్రాక్టీస్ చేస్తున్నారు అని నమ్మకంతో మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా మాటలు అది కరెక్ట్ అని మీకు అనిపిస్తే మీరందరూ జ్ఞాపకొస్తారు. అందరికీ ఉంటాయి నా మాటలకు అర్థం. ఓకే, నెక్స్ట్ వస్తాం. నేను 2002లో ప్రాక్టీస్ స్టార్ట్ చేసేసరికి శ్రీకాకుళంలో ప్రాక్టీస్ స్టార్ట్ చేసేసరికి ఇక్కడ ఉన్న వాళ్ళందరితో పాటు తెలిసి ప్రతి ఒక్కరు కూడా నా హాస్పిటల్లో నాతో డైరెక్ట్ గా పరిచయం ఉన్న వాళ్ళే ఇక్కడ ఉన్నారని నమ్ముతారు. ఎందుకంటే పేరు నాకు చాలా మంది మర్చిపోయాడు. ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు రావడం మానేశారు. నేను శ్రీకాకుళం 22 సంవత్సరాలు అయింది. నా మొదటి 5-6 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ మీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మా దగ్గరికి వచ్చే ఉంటారు. ఎందుకంటే మీ పేరు చూస్తారని గుర్తొస్తాను. 2002లో నేను ప్రాక్టీస్ పెట్టడానికి శ్రీకాకుళంలో ఉన్నటువంటి హాస్పిటల్ ఫెసిలిటీస్ ఆలోచిస్తే ఒక డే అండ్ నైట్ హాస్పిటల్ సర్జరీస్ అయ్యే అవకాశం ఉండేది. లేదా ఒక బసవపున్నయ్య గారి హాస్పిటల్లో ప్రజెంట్ ఉన్నటువంటి జేఎంఆర్ మెడికల్ షాప్ లో ఒక రూమ్ లో ఒక లైట్ పెట్టి సర్జరీ చేసే రోజులని అదృష్టవశాత్తు డాక్టర్ దాని శ్రీధరన్ వారు శ్రీకాకుళం వచ్చాడు. నాతో పాటు సమకాలీనంగా డాక్టర్ మధు గారు